ఇది కేవలం ఒక విద్యా సంస్థ కాదు, సరికొత్త ఆవిష్కరణలకు నిలయం. ఇక్కడ విద్య కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదు, జీవితం మార్చే శక్తిగా మారుతుంది. శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గ్రామీణ యువతను ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యంతో 2011లో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలగా స్థాపించబడింది. 2022 నాటికి 540 బీటెక్ మరియు 240 డిప్లొమా సీట్లతో గణనీయంగా విస్తరించింది. 2023లో డాక్టర్ పి గుణశేఖర్ గారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సంస్థ అభివృద్ధికి కొత్త దిశను అందించారు. ఆయన నేతృత్వంలో బీటెక్ సీట్లు 600కు పెరగడం, ఈవీటీ వంటి ఆధునిక విభాగాలు, ఎంసీఏ, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు ప్రారంభమయ్యాయి. సంస్థకు నాక్ ఏ గ్రేడ్, ఎన్బీఏ అక్రిడిషన్, సిఎస్సి, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ అటోనమస్ స్టేటస్, ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్, అకాడమిక్ ఇన్సైట్ అవార్డ్ 2023 వంటి పలు ప్రతిష్టాత్మక గుర్తింపులు లభించాయి. ఇది సంస్థ దృఢమైన విజన్ను, నాణ్యత పట్ల ఉన్న కట్టుబాటును స్పష్టంగా చూపిస్తుంది. 2024 విద్యా సంవత్సరానికి బీటెక్ ప్రవేశ సామర్థ్యం 1800కు పెరిగింది. ఈసీఈ, ఏఐ, ఎన్ఎంఎల్, సిఎస్సి, ఏఐడిఎస్ వంటి అత్యధిక డిమాండ్ కలిగిన విభాగాల్లో విశేష అభివృద్ధి కనబడింది. ఎంటెక్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఎంఈ కోర్సులు, కొత్తగా ప్రారంభమైన బీసీఏ, బీబీఏ వంటి కోర్సులు విద్యార్థులకు విస్తృతమైన విద్యా ఎంపికలను అందిస్తున్నాయి. దాదాపు 420 మంది అధ్యాపకులు, 200 మంది సహాయ సిబ్బంది విద్యార్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. డాక్టర్ గుణశేఖర్ గారి నాయకత్వంలో ప్లేస్మెంట్ విభాగం కూడా కొత్త వెలుగులు చూసింది. ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాటలు వేసేలా ఉత్తమ అవకాశాలను అందిస్తోంది. ఆరోగ్య విద్యారంగంలో కూడా అడుగుపెట్టి వైద్య విద్యకు విశ్వసనీయ మానవతా స్పర్శను అందిస్తూ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజీలను స్థాపించారు. జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న బస్సులు, శిక్షణ పొందిన డ్రైవర్లు, సమర్థవంతమైన ట్రాన్స్పోర్ట్ టీంతో విద్యార్థుల రవాణా సురక్షితంగా సాగుతోంది. నేడు ఈ సంస్థ ఒక విద్యా కేంద్రంగా మాత్రమే కాకుండా మార్పు కోసం నడిచే ఒక శక్తివంతమైన ఉద్యమంలా మారింది. ప్రతి విద్యార్థిలో ఆశ వెలిగించాలనే సంకల్పంతో, ప్రతి కుటుంబంలో గర్వం నింపాలనే లక్ష్యంతో శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మీకు ప్రత్యేక ఆహ్వానం తెలుపుతోంది.